ఎట్లుందన్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన? అంటే కాంగ్రెస్ దాదాపు 30 ఏళ్ళు వెనకకు పోయింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పుడు ఏమైనా తేడా కనిపిస్తుందా? ప్రజల్లో కావచ్చు, రైతుల్లో కావచ్చు? ప్రజలంటే మంచిగా ఉంది ప్రజెంట్ అయితే. హ్మ్. మంచిగా అంటే మంచిగా లేదు. ఇప్పుడు వ్యవసాయ రంగం చూసుకుంటే మాత్రం చాలా నిల్లు ఉంది. హ్మ్. ఎందుకంటే యూరియా బస్తా దొరకపోవడంకి హ్మ్. ఇప్పుడు యాప్ బుక్ చేసిర్రు. యాప్ అని పెట్టిర్రు. హ్మ్. ఇప్పటికీ నా ఫోన్‌లో యాప్‌లో బుక్ చేసుకోవాలి. హ్మ్. ఇంతవరకు నేను 4 రోజులు ట్రై చేస్తున్నా. ఒక్క బస్సు కూడా బుక్ అయితలేదు. హ్మ్. ఎటువంటి రైతులకైతే చేయాలని మీకే కొంచెం చదువుకున్న మీకే కావట్లేదు అంటే రైతుల పరిస్థితి ఏందన్నా? చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఘోరంగా వాళ్ళకి ఉంది. చాలా ఇబ్బంది అవుతుంది కదా! ఓటీపీలని హ్మ్. ఇప్పుడు ఓటీపీ మస్తు స్కామింగ్ అయితుంది. హ్మ్. మరి అది ఓటీపీ పెట్టిర్రు కదా! హ్మ్. దాని గురించి మీరు ఇగ చెప్పండి. ఎట్లన్నా ఇప్పుడు కరెంట్ విషయం కావచ్చు. పెన్షన్లు కూడా పెంచుతామన్నారు. పెన్షన్ ఏమైనా ఇక అదైతే నాకు పెంచారా? తెలవదు. హ్మ్. నాకొచ్చిన సమస్య గ్యాస్ మాత్రం గ్యాస్ ఏంది పరిస్థితి? సబ్సిడీ లాంటివి ఏమైనా వస్తున్నాయా? ఏమో నాకైతే నాకొకటి హ్మ్. ఊరియా బస గురించి ఇప్పటికి నేను హ్మ్. నా ఫోన్‌లో హిస్టరీ కూడా చూపిస్తా మీకు. హ్మ్. ఎన్నిసార్లు బుక్ అయినా నాకు ఊరియా బస్ అనేది అంటే అడిగిన రాలే. వాళ్ళు అగ్రోస్ వాళ్ళు మీతో సంబంధించిన వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినావా? వ్యవసాయ శాఖకి ఎక్కడికి పోయినా సంబంధించి? నేను ఏ ఫర్టిలైజర్ షాప్‌కి పోయినా గానీ బుక్ హ్మ్. చేసుకో అని చెప్తుండు కదా! హ్మ్. బుక్ చేసుకో అని చెప్తే నాకు ఇదివరకు 10 ఇయర్స్‌లో నేను ఎప్పుడు బుక్ చేసుకోవడం నాకు తెలవది. హ్మ్. ఇప్పుడు పాస్‌బుక్ మీద ఏదైనా సరే హ్మ్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకుంటది. హ్మ్. లింకప్. అవును. ఫోన్ నంబర్ లింకప్. హ్మ్. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు వాళ్ళకైతే ఓటీపీ ఇవ్వలేరు కదా! అవును. ఇప్పుడు మనమంటే చెప్పగలుగుతాం. హ్మ్. వాళ్ళు చెప్పలేరు కదా! చెప్పలేరు. అదొకటే ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. మరి నార్మల్ రైతులు అసలు దాదాపు ఫోన్‌లే ఉండే. డబ్బా ఫోన్‌లు ఉండే వాళ్ళ దగ్గర. స్మార్ట్ ఫోన్ వాడాలంటే కూడా కొంచెం ఇబ్బంది. అంటే రైతులు ఎవరైనా వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నారు ఇట్లా ఇబ్బంది అయితుందని చెప్పి ఎప్పుడైనా చెప్పుకున్నారా ఎవరైనా రైతులు? మన ఇంట్లో ప్రాబ్లమే చెప్పుకుంటున్నా కదా హ్మ్. నేనైతే. అంటే ఒక చదువుకోని వాళ్ళు మాకు కొంచెం ఇది చేసి అని చెప్పి చాలా మంది వస్తా ఉంటారు కదా మీ దగ్గరికి కూడా. హ్మ్. అట్లా వచ్చారా ఎవరైనా రైతులు? ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఏం రాలే. హ్మ్. కానీ చెప్పుకోరు కదా ఎవరికైనా. ఇప్పుడు ఆడికి పోతారు, ఓటీపీలు అడుగుతారు. వాళ్ళు ఓటీపీ చెప్పలేరు. హ్మ్. ఇప్పుడు స్కామ్స్ అయితున్నాయి. హ్మ్. మరి దానికి పరిష్కారం ఎవరు? హ్మ్. ఒకవేళ యాప్ వాడరాకపోతే డైరెక్ట్ పోతే ఇవ్వట్లేదా? యూరియా ఇవ్వరు ఏమన్నా? కదా! ఎవరెందుకు ఇస్తారు? హ్మ్. మీరిప్పుడు ఫోన్‌లో బుక్ చేయండి. హ్మ్. ఒకసారి మీ ఫోన్ ఓపెన్ చేసి మీకు ఒక 2 ఊరి బస్సులు కావాలని హ్మ్. ఇప్పుడు నాతోటి రండి. నేను హ్మ్. ఓ ఫర్టిలైజర్ షాప్‌కి పోండి. ఇవ్వరు. నాకు యాప్‌లో వేసుకోమని చెప్తారు. యాప్‌లో ఏసుకోమని చెప్తారు. హ్మ్. యాప్‌లో ఎట్టొస్తది ఒక 4, 5 ఓటీపీలు చెప్పాలి. హ్మ్. ఆ ఓటీపీ ఎవళ్ళు చెప్తారు? హ్మ్. ఇప్పుడు మనం ఇంత చెప్పగలుగుతాం. హ్మ్. వేరేటోళ్ళు చెప్పగలుగుతారా? హ్మ్. మన డ్యాడీలు చెప్పగలుగుతారా? మన హ్మ్. తాతలు చెప్పగలుగుతారా? హుహు. చెప్పలేరు కదా! అవును. ఇంతకుముందు ఇవి యాప్ లాంటివి లేనప్పుడు డైరెక్ట్‌గా ఇస్తుండేనన్న పాస్‌బుక్ ఆధార్ కార్డ్ ఓకే. తీసుకపోతేనే మా డ్యాడీ ఇచ్చేస్తుండేనా? పోయినా, ఎవ్వరు పోయినా ఇస్తారన్న. డబ్బులిచ్చి ఆధార్ కార్డ్ ఇచ్చి ఇచ్చేస్తుండే. ఆధార్ కార్డ్ కూడా అవసరం అంటే హ్మ్. ఇంగా తెలిసిన వాళ్ళు వాటికి ఇస్తారు. హ్మ్. ఆధార్ కార్డ్ అడుగుతారు. హ్మ్. ఇస్తారు. ఎన్నొస్తుండేనా సంచులు అప్పుడు ఈ నీకు యాప్ లేకముందు? నీకెంతుంటే అంత ఇస్తారు కదన్న. హ్మ్. నీకెన్ని అవసరం ఉంటే అన్ని అందాజు ఇస్తారు. ఒక ఎకరాకు ఎన్ని బస్తాలు అట్లా ఏం ఇస్తుండొచ్చు? లిమిట్ ఏం లేదు. లిమిట్ ఏముండదు. ఇప్పుడు యాప్ వచ్చిందాక ఏమైనా లిమిట్ ఉందా? యాప్ వచ్చినాక ఇన్ని ఉంది. బస్తాలు లిమిట్ ఇస్తామని. ఉంది. ఎన్నిస్తుర్రు? ఇప్పుడు ఎకరానికి వచ్చేసి 1, 2 ఇస్తుర్రు. హ్మ్. అవి సరిపోవు. సరిపోవు. అవును. హ్మ్. సరిపోవు. హ్మ్. ఇప్పుడు నాకు నా అగ్రికల్చర్ వచ్చేసి ఇప్పుడు నాకు 2 అవసరం ఉన్నాయి. హ్మ్. ఆడొకటే వస్తది. హ్మ్. ఇంకొకటి ఏడ తెచ్చుకోవాలి నేను? హ్మ్. ఎక్కడ తెచ్చుకోవాలి కదా! హ్మ్. ఎవరు ఇయ్యరు కదా! హ్మ్. వేరే రైతుని అడుగుతాం. వేరే రైతుకు కూడా అవసరం ఉంటాయి కదా! అవును. మరి ఎట్లా మన అడిగితే ప్రాసెస్? ఏమంటారన్న? అటు ఫర్టిలైజర్ షాప్ కావచ్చు, వ్యవసాయ సంబంధించిన ఏరియాలో వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు? చెప్తున్నా కదా బ్రదర్. హ్మ్. నువ్వు ఈడున్నావు కదా! హ్మ్. నువ్వు భువనగిరికెళ్ళి అడుగు. హ్మ్. నువ్వు బుక్ చేసుకో బ్రదర్ అంటాడు. హ్మ్. సింపుల్‌గా చెప్తాడు. హ్మ్. బుక్ చేసుకుంటే రావు. హ్మ్. లోడ్ లేదు. హ్మ్. స్టాక్ లేదు. హ్మ్. రీజనబుల్ అవ్వదుగా. హ్మ్. అదే బ్రో నేను చెప్తున్నా కదా! హ్మ్. ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రైతులకు సంబంధించిన కాంగ్రెస్ సమస్య అంటే ఇక గురించి? పార్టీ విషయంకి మనము అహా! గవర్నమెంట్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతుల పక్షాన? రైతుల పక్షం అయితే రైతులకైతే జర సేఫ్‌గా ఉండేలా చూడాలి అంతే హ్మ్. ఇగ. ఓకే. ఓకే. ఇగ అంతే. రైట్. ఎందుకంటే ఇగ హ్మ్. ప్రభుత్వాన్ని నేను ఈ కాంగ్రెస్, ఈ బీఆర్ఎస్ అని హ్మ్. మాట్లాడొద్దు. హ్మ్. ఎందుకంటే ఎవలైనా మంచి చేయాలి అంతే. అవునవును. గంతే. మంచి హ్మ్. చేయడం అనేది ఇంపార్టెంట్ గానీ పార్టీ విషయంలో అయితే హ్మ్. ఏం లేదు. ఓకే. రైట్. థాంక్ యూ బ్రదర్. ఉన్నప్పుడే పండుగనే అందరికి జనానికి ఏం పండుగ అంతగానం? ఎంతగాని అయినా పండుగ చేస్తారు. నువ్వు ఎక్కడవో ఏమేమి మంచి చేసిండే కేసీఆర్ ఉన్నప్పుడు? ఎట్లా చేయకుండా వచ్చినాయా హ్మ్. అంటే అందరికి తెలియదు ఏమేం కదా. పనులు చేసిండు? హ్మ్. ఎన్ని పనులు చేసిండు, చెయ్యరాని పనులు చేసిండు, మెరిపించిండు. ఆ! ఇప్పుడు ఎన్ని ఆ! అన్నాడు ఈయన, ఎన్ని బొంకిండు, ఎన్ని ఇస్తానన్నాడు. హ్మ్. ఏమేమి ఇస్తాను? ఏమేమి ఇయ్యలే? ఏ 10 బొంకిండు. ఒక బజాజ్ బస్సులకు చేసిండు. ఏమిటా ఆ! ఆడోళ్ళు రోజు పోయి ఆడ వండుకుంటాను ఆ! ఆ! మాటలకి మాట మీకెట్లుండే పరిస్థితి? సీట్లు దొరుకుతున్నాయా మీకు? ఎక్కడి హ్మ్. లే 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 ఆ! అనమాట. ఆడోళ్ళు. మరి ఏం చేస్తావు? ఆ! ఏం చేసిండు చెప్పు నువ్వు. నువ్వు పైసలే దెబ్బలు మొత్తం ఇంటికి కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయినట పైసలే లేవటగా. ఎవరు అన్నారు? అది రేవంత్ రెడ్డి అంటుండు గాని. మీరే అంటారు. రేవంత్ రెడ్డి మస్తాలు అంటుండు గాని పైసలు లేవు మొత్తం అప్పులు చేసి పోయిండు. బయట మీకు పింఛన్లు ఇద్దామంటే పైసలు లేకుండా అయిందట. ఉన్న పింఛన్లే 4,000, 2,000, 3,000 అని బోరు చేసి ఒకరిని ఏడిపించే. ఏం సింగారం చెప్పు హ్మ్. నువ్వు. ఏమన్నా లాయిక్ ఉన్నదా ఆ హ్మ్. మనిషి చేస్తే? హ్మ్. ఎవడన్నా సరే అన్నీ నాకు చూపి. ఏ ఊరికి పోయినా కానీ నువ్వు ఆడింటున్నావు, వినిపించుకుంటావు, పోతున్నావు. హ్మ్. మంచిగా చేసినా నువ్వు చెప్పుకుంటావు, దావునా మంచిగా చేసినా అంటే వాళ్ళు ఆడుతున్నారు, ఆడలేరు. హ్మ్. ప్రజలు రైతు మొత్తం బంధు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రైతులు సంతోషంగా ఉన్నారట మొత్తం మీరు రైతులు ప్రజలు కావచ్చు అందరూ. కరెంట్ అయితే కరెంట్ ఆయన ఉన్నప్పుడు అన్న తెలంగాణ ఇప్పుడు 4 గంటలకు వస్తున్నాయి తెల్లారంగా ఆ! కరెంటు. ఆ! పొలాలు వేయిపోవాలి ఆడ.
మరి ఇప్పుడు ఎండిపోతే ఇప్పుడు అస్సలు ఎండాకాలం ఇంకేమంటుందిగా అప్పుడు ఎండిపోలే మరి ఆయన ఉన్నప్పుడు ఎండిపోలే కరెంట్ బోర్లు కరెంటు అంతా ఎప్పుడు దిగదార పోసింది కడి ఏంటి మరి ఇంకా 2 సంవత్సరాలు అయితే మొత్తం పెన్షన్లు మించిన అన్ని ఇస్తా అంటుండు మరి నమ్మకం ఉందా? ఇయ్యాడు 2 సంవత్సరాలు మొత్తం అప్పులు తీరిపోతే మొత్తం పింఛన్లనే పెంచేస్తా అంటుండు. ఇంకా అప్పేసేసి బయట అక్కడ ఇక్కడ కోట్లు వస్తా అని చెప్తాడు. ఇవి అని మా ఎత్తుకపోతుండే ఈ దేశంలో అక్కడే చెప్తున్నాడు. ఇంకేమున్నది చెప్పు అట్లా. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, మా పార్టీ ఉంటది కదా, అప్పుడు అన్ని చేసేస్తాం మీకు అంటుండు. రైతుల యూరియా పరిస్థితి ఏడన్నది ఊరియా దొరుకుతుందని ఒకడొకడు ఏడు బాబట్టి ఊరియా పొలాలలో జల్లక ఇవ్వడు చూడు. ఆటోలకు పోతురు వస్తురు, ఆటోలకు పోతురు వస్తురు. వచ్చిన లారీ ఎక్కడ అమ్ముకుంటుండో ఎక్కడ చేస్తుండో యాప్ పెట్టిండట, నడిపేస్తుంది యాప్. ఫోన్లో వద్దుతేనే వస్తాడ యూరియా నడుస్తా. అది ఏమో ఈ గారి మాటలే కానీ తోటలు పెట్టాడు ఇంకే ఉన్నది.